ఈ సెషన్లో మనం క్రియేట్ టేబుల్ కమాండ్ ద్వారా ఒక కొత్త టేబుల్ని ఆల్రెడీ ఉన్న టేబుల్లో నుంచి దాని స్ట్రక్చర్ని డేటాని తీసుకొని ఈ యొక్క కొత్త టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూస్తాం. అదేవిధంగా ఆల్రెడీ ఉన్న టేబుల్లో నుంచి డేటాని ఇంకొక టేబుల్లోకి ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది చూస్తాం. సో మన కంపెనీ డేటాబేస్లో టేబుల్స్ ఏమున్నాయో చూద్దాం. ఆల్రెడీ మనం ఈఎంపీ టేబుల్ ఉంది, దాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఈఎంపీ డూప్ అనే టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం అదే స్ట్రక్చర్ తోటి. బట్ ఈఎంపీ డూప్లో ఎటువంటి డేటా లేదు. ఓకే, మరి మన ఈఎంపీలో అయితే డేటా ఇలా ఉంది. మరి ఇప్పుడు ఇంకొక కొత్త టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్ నేమ్. మీరు పర్టికులర్ ఫీల్డ్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను డైరెక్ట్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఈఎంపీ అని ఇచ్చాను. మరి ఆల్రెడీ ఉంది ఇది. ఈఎంపీ 2 అని క్రియేట్ చేస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో అంటే ఈఎంపీ 2 అనే టేబుల్ని ఈఎంపీ టేబుల్లో ఉన్న డేటాని తీసుకొని క్రియేట్ చేయమని అర్థం అనమాట. మీరు వేర్ కండిషన్ కూడా పెట్టుకోవచ్చు. వేర్ జాబ్ ఈజ్ నాట్ నల్ అంటే ఈ రెండు రికార్డ్స్ తప్ప, అంటే జాబ్ ఎక్కడైతే నల్గా ఉందో ఆ నల్ రికార్డ్స్ తప్ప మిగతా అంత డేటాని యూజ్ చేసుకొని కొత్త టేబుల్ని క్రియేట్ చేయమని దాని అర్థం అండి. సో చూడండి, టోటల్గా 9 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు 7 రికార్డ్స్ తోటి కొత్త టేబుల్ ఈఎంపీ 2 అనేది క్రియేట్ అయింది. దాని స్ట్రక్చర్ చూడండి, సేమ్ పైన ఉన్న టేబుల్ లాగానే ఈఎంపీ టేబుల్ లాగానే ఉంటుంది. అలానే డేటా కూడా నల్ వాల్యూస్ లేని డేటాతోటి ఇట్లా రావడం జరిగింది. ఈ విధంగా ఆల్రెడీ ఉన్న టేబుల్లో నుంచి ఈ ఈఎంపీ టేబుల్లో నుంచి స్ట్రక్చర్ని ప్లస్ డేటాని తీసుకొని కొత్త టేబుల్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, మరి ఇక్కడ 2 రికార్డ్స్ ఇన్సర్ట్ కాలేదు దీంట్లోకి ఈఎంపీ 2లోకి. అదేవిధంగా ఈఎంపీ డూప్లోకి కూడా డేటా ఇన్సర్ట్ ఇప్పటి వరకు కాలేదు. మరి స్ట్రక్చర్ రెండిటికి ఒకటే కాబట్టి నేను ఇన్సర్ట్ ద్వారా ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ డూప్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఎంప్లాయీ టేబుల్లో నుంచి మొత్తం డేటాని తీసుకొని ఈఎంపీ డూప్లోకి ఇన్సర్ట్ చేసాం. ఈ విధంగా ఆల్రెడీ ఉన్న టేబుల్లో నుంచి దీంట్లోకి డేటా ఇన్సర్ట్ కావడం జరిగింది. చూడండి, సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఆ యొక్క 9 రికార్డ్స్ ఇక్కడ కనిపిస్తాయి. మరి ఈఎంపీ 2 టేబుల్లోకి ఈ యొక్క నల్ రికార్డ్స్ ఇప్పుడు అంటే జాబ్ నల్గా ఉన్న రికార్డ్స్ ఇన్సర్ట్ చేయాలి అనుకుందాం. సో అప్పుడు ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ 2. మరి పర్టికులర్ ఫీల్డ్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ 2 ఓన్లీ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్ ఆ రెండే ఇన్సర్ట్ చేయాలి అనుకుందాం. ఆ 2 ఫీల్డ్సే మెన్షన్ చేస్తారు. సెలెక్ట్. ఇప్పుడు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఆ 2 ఫీల్డ్సే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ ఈఎన్ఓ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ జాబ్ ఈజ్ నల్. జాబ్ ఎక్కడైతే నల్గా ఉందో ఆ 2 రికార్డ్సే తీసుకొని ఇన్సర్ట్ చేయమన్నాం. చూడండి, 2 రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు మీరు ఈఎంపీ 2లో ఉన్న డేటాని తీసుకొని చూసినట్లయితే చూడండి, కిరణ్ రాజ్ ఇన్సర్ట్ కావడం జరిగింది. ఓకే, ఆల్రెడీ ఉన్న 7 రికార్డ్స్కి తోడుగా. ఈ విధంగా మీరు ఈ యొక్క
టేబుల్ క్రియేషన్, ఇన్సర్షన్ ఆల్రెడీ ఉన్న టేబుల్స్ నుంచి తీసుకొని చేయొచ్చండి.